సో అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలోని అన్ని రాష్ట్రాల సమాచారం ఒకసారి ముందుగా చూసినట్టయితే మనము తెలంగాణ నుంచి స్టార్ట్ చేస్తే తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు తీరుస్తామని చెప్పి తెలంగాణ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు తెలపడం జరిగింది. సో 1200 కోట్ల బకాయిలను వాళ్ళు 600 crores ఒకసారి ప్లస్ 600 crores ఒకసారి తీరుస్తున్నారని చెప్పడం వల్ల ప్రైవేట్ కాలేజీల ఏదైతే సమ్మె ఉందో అది క్యాన్సిల్ కావడం జరిగింది. సో నేటి నుంచి యథావిధంగా ప్రైవేట్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు ఓపెన్ అవుతాయని చెప్పి వాళ్ళు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో వర్షాలు చాలా విపరీతంగా పడడం జరిగింది. సో ప్రాజెక్టులన్నీ కలకల్లాడుతున్నాయి అనమాట. సో మనకు కృష్ణా బేసిన్లో ఇంకేమైనా ప్రాజెక్టులు కట్టొచ్చా అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది అనమాట. ఎందుకంటే మనకు కృష్ణా వాటర్లో 904 TMCల రావాలని చెప్పి తెలంగాణ హక్కుగా రావాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. సో మరి ఇంకేమైనా ప్రాజెక్టులు ఏదైతే కృష్ణా బేసిన్లో ప్రాజెక్టులు, ఎందుకంటే ఇప్పుడు వాటర్ అనేది చాలా వృధాగా వెళ్తుంది. సో ఇంకేమైనా ప్రాజెక్టుల కోసం ఆలోచించండి అని చెప్పి అతను ఒక సూచన అయితే చేయడం జరిగింది. సో మేజర్గా ఇది తెలంగాణలో జరిగిన ఇష్యూ. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సో అక్కడ ఆల్మోస్ట్ $2.5 trillion ఎకానమీగా చేయాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అతను ఇన్వెస్టర్స్తో ఒక మీట్లో చెప్పడం జరిగింది. సో ఒక కాంక్లేవ్లో కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మేజర్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతిని క్వాంటమ్ సిటీగా డెవలప్ చేయాలని చెప్పి అతను ప్రయత్నిస్తున్నాడు. సో క్వాంటమ్ అనేది ఒక సరికొత్త రూపం అనమాట. కంప్యూటర్కు ఒక సరికొత్త రూపమే క్వాంటమ్. సో కంప్యూటర్ని కొన్ని లక్షల రెట్లు, అంటే కంప్యూటర్ని మనం ఏదైతే ఈరోజు చేస్తున్నామో దానికి లక్షల రెట్లు క్వాంటమ్ పనిచేస్తుంది. సో అది మైక్రోసాఫ్ట్ ఒక 3-4 క్వాంటంలు తయారు చేసి కొన్ని కంపెనీలకు ఇచ్చింది. నాకు తెలిసి ఇది నోవా నోర్డిస్క్కు మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి ఒక క్వాంటమ్ను నోవా నోర్డిస్క్కి ఇచ్చింది. నోవా నోర్డిస్క్ అనేది ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. సో అట్లాంటి తెరలేస్తున్న తరుణంలో అది స్టార్టింగ్ పాయింట్లో ఉంది. క్వాంటమ్ అనేది ప్రజెంట్గా స్టార్టింగ్ పాయింట్లో ఉంది. సో దీన్ని ఇప్పుడే అందిపుచ్చుకుంటే ఒక పెద్ద గ్లోబ్గా, క్వాంటమ్ గ్లోబ్గా మారొచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అంచనా అనమాట. సో ఇది నెక్స్ట్ మేజర్గా కొన్ని స్టేట్లో చూద్దాం. నెక్స్ట్ గుజరాత్లోకి వెళ్తే, గుజరాత్లో వంతారా ప్రాజెక్టు ఏదైతే రిలయన్స్ ముఖేష్ అంబానీ కొడుకైన ముఖేష్ అంబానీ కొడుకు ఏదైతే ప్రాజెక్టు చేసిండో వంతారా ప్రాజెక్టుపై చాలా మంది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అది 1972 వన్యమృగ చట్టాన్ని అతిక్రమించి అక్కడ అధిక జంతువులను ఒక ప్రాజెక్టులో భాగంగా చేయడం జరిగిందని చెప్పి అక్కడ చాలా మంది సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. కానీ ఫైనల్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మాత్రం ఏ నిబంధనలను వంతారా ఉల్లంఘించలేదు. సో కొందరు మంచి పని చేస్తున్నారు, మంచి పని చేయని అని చెప్పి ఒక విచిత్రమైన ప్యాకేజ్ చేయడం జరిగింది. అంటే విచిత్రమైనది కాదు, చెప్తున్నా ఏంటంటే కోర్టు అనేది పరిపరి విధాలుగా తన మాటలను ఉపయోగిస్తుంటున్నారు. మన కొన్నిసార్లు చమత్కారంగా, కొన్నిసార్లు వ్యంగ్యంగా సో అట్లా ఉపయోగిస్తుంది. సో ఈసారి సుప్రీంకోర్టే ఏకంగా సమాజంలో కొందరు మంచి పని చేయాలని చెప్పి ముందుకు వస్తారు. సో అట్లాంటి వాళ్ళను ఎప్పటికీ డిస్కరేజ్ చేయొద్దు. సో వాళ్ళు ఏదైతే వన్యమృగ చట్టాన్ని ఏమాత్రం అతిక్రమించలేదని చెప్పి గుజరాత్లో వంతారా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ముఖేష్ అంబానీ కొడుకుది, సో దానికి క్లియరెన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. సో ఇది మేజర్గా గుజరాత్లో. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడ ఉండు అని ఒకసారి చూస్తే, ప్రైమ్ మినిస్టర్ ప్రజెంట్గా బీహార్లో ఉన్నాడు. సో బీహార్లో ఎన్నికల ప్రచారం కూడా జరుగుతుంది. దాదాపు అక్కడ 40,000 కోట్ల
అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నాడు. సో ఇది బీహార్కు సంబంధించింది. సో అతను రీసెంట్గానే దాదాపు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, సో ఇవన్నీ ఈస్టర్న్ స్టేట్స్ అన్నీ పర్యటించడం జరిగింది. వెస్ట్ బెంగాల్, సో ఇవన్నీ స్టేట్స్ పర్యటించి ఫైనల్గా బీహార్కు రావడం జరిగింది. సో ఇది మేజర్గా బీహార్కు సంబంధించిన న్యూస్. నెక్స్ట్ జార్ఖండ్ చూస్తే జార్ఖండ్లో ఒక ముగ్గురు మేజర్గా మావోయిస్టులు ఎన్కౌంటర్ కావడం జరిగింది. సో అక్కడ టాప్ మోస్ట్ కమాండర్స్ కూడా ఉండడం జరిగింది అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఒడిస్సా ఒకసారి చూస్తే ఒడిస్సాలో ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఒడిస్సా ప్రయత్నం, అంటే దాదాపు 15 నెలలు అవుతుంది ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసి. సో అతను చెప్పే దాని లెక్క ప్రకారం 27,000 మందికి ప్లస్ 1.5 lakh crore ఇన్వెస్ట్మెంట్, 1.5 lakh crore 5.6 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడం జరిగిందని చెప్పి అతను అది ఒడిస్సా చీఫ్ మినిస్టర్ అయిన మాంజీ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. సో ఇది ఒక మేజర్గా న్యూస్ అని చెప్పాలి ఒడిస్సాలో. సో ఛత్తీస్గఢ్లో ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. సో ముఖ్యంగా భూపేల్ ఏదైతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడో అతని కొడుకును భూపేష్ బజ్బల్ కొడుకు చైతన్య బజ్బల్ను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ ఇష్యూ అనేది ఛత్తీస్గఢ్లో కొనసాగుతుంది. సో నెక్స్ట్ మధ్యప్రదేశ్కి వచ్చేసరికి మధ్యప్రదేశ్ సీఎం వచ్చేసి మోహన్ యాదవ్. సో ఇతను కూడా కొన్ని అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ప్రయత్నిస్తుండడం జరిగింది మధ్యప్రదేశ్లో కూడా. నెక్స్ట్ రాజస్థాన్ వచ్చేసరికి రాజస్థాన్లో ప్రవాసీ దివాస్ రాజస్థాన్ అనే సరికొత్త కార్యక్రమాన్ని వాళ్ళు ప్రారంభించబోతున్నారు. ప్రవాసీ దివాస్ రాజస్థాన్ అంటే టూరిస్టులను అట్రాక్ట్ చేయడం ప్లస్ ఇన్వెస్ట్మెంట్లను అట్రాక్ట్ చేయడం అనమాట. టూరిస్టులను అట్రాక్ట్ చేయాలి ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ను అట్రాక్ట్ చేసే ఒక సరికొత్తమైన ప్రోగ్రామ్ ఇది రాజస్థాన్లో ప్రారంభించబోతున్నారు. అక్కడ డిప్యూటీ సీఎం దీపా కుమారి దీన్ని ముందుండి నడిపిస్తుంది అనమాట. నెక్స్ట్ హర్యానా, సో ఢిల్లీ, హర్యానా, సో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, సో ఈ స్టేట్స్ మొత్తం దాదాపు కొండ చర్యలు వర్షాల వల్ల చాలా తీవ్రమైన ఎఫెక్ట్ కావడం జరిగింది. సో వీటికి సెంట్రల్ గవర్నమెంట్ చాలా సహకారం అందించింది. దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలను వీళ్ళకు ఫండింగ్గా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ నార్థరన్ స్టేట్స్కి సంబంధించి. సో నెక్స్ట్ ఇది బీహార్, ఉత్తరప్రదేశ్. సో మేజర్గా ఇక్కడ ఒక ప్రెసిడెంట్ను, సో ఇది ఇక్కడ నార్థరన్ అంటే ఈస్టర్న్ స్టేట్స్ ఒకసారి చూసినట్టయితే నాకు తెలిసి మిజోరం. సో దిస్ ఇస్ ద మిజోరం. సో ఈ మిజోరంలో భైరాంగి అని నిన్న కూడా చెప్పడం జరిగింది. భైరాంగి అని ఒక పెద్ద రైల్వే ప్రాజెక్టును నిర్వహించబోతున్నారు. సో ఇది ఏదైతే ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయో ఈస్టర్న్ స్టేట్స్కు రైల్వే కనెక్టివిటీ లేదనమాట. సో డైరెక్ట్ వీటిని ఒక కనెక్టివిటీతో ఢిల్లీ వరకు చేయాలని చెప్పి ప్రయత్నిస్తడం జరిగింది. సో ఇది ఒక పెద్ద ఇంపాక్ట్ అని చెప్పాలి. నరేంద్ర మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ నార్థరన్ స్టేట్స్కు అసలు రైల్వే అనేది కనెక్టివిటీ కూడా లేదు. దానివల్లనే ఇక్కడ ప్రజలు అనేది ఇక్కడ కనెక్టివిటీ లేకుండా ఒక సపరేట్గా వాళ్ళ జీవన విధానంతో బతుకుతున్నారు. సో వీళ్ళ కనెక్టివిటీ అనేది ఇండియాకు అంటే మేజర్గా మన సోల్ ఇండియాకైనా ఈ స్టేట్స్కి రావాలంటే ఖచ్చితంగా వీళ్ళకు ఒక రవాణా సౌకర్యం ఉండాలని చెప్పి అక్కడ ఈ రైల్వే ప్రాజెక్ట్స్ను ఓపెన్ చేయడం జరిగింది. కార్గో రైల్వేను మరియు వీటిని కూడా ఓపెన్ చేయడం జరిగిందనమాట. సో ఇది మేజర్గా కొన్ని రాష్ట్రాల వరకు సమాచారం అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.